హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అత్తయ్య వాళ్ళు వచ్చాక మా రొటీన్‌లో చాలా స్ట్రెస్ తగ్గింది. నిజంగా ఇంట్లో ఎవరి మీద అయినా రిలై అయ్యేటట్టుంటే కిడ్స్ విషయంలో మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. సిక్ అయినప్పుడు కూడా ఎక్కువ గిల్టీగా అనిపియదు. వాళ్ళు లేనప్పుడు నేను ఎప్పుడు సిక్ అయినా గానీ నాకు చాలా గిల్టీగా అనిపించేది. దిలీప్ మీదే లోడ్ అంతా పడుతుంది అని చెప్పేసి. మా ఈవినింగ్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటున్నాయి. వర్క్ అయిపోయాక కాసేపు ఇలా బయట కూర్చొని కాఫీతో కబుర్లు చెప్పుకుంటున్నాం. పిల్లలు ఆడుకుంటున్నారు. సమ్మర్‌లో వివాన్ కూడా మాక్సిమం ఎంజాయ్ చేస్తుంది. వివాన్ సమ్మర్ క్లాసెస్ కూడా పెట్టాము. ఆ క్లాసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. వర్ణికాకి ఇంట్లోనే మేము ఈ ఓట్స్ పౌడర్ లాంటిది చేస్తాము. దాని రెసిపీ చూపిస్తా చూడండి. దానికోసం ఇక్కడ ఓట్స్ ని డ్రై రోస్ట్ చేస్తున్నాము. స్టవ్ బాగా సిమ్ లో పెట్టుకుని జస్ట్ కలర్ మారే వరకు అంటే కొంచెం క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అటుకులు అండ్ మఖానా కూడా ఇలానే రోస్ట్ చేసుకోవాలి. మఖానా ఒకటే రోస్ట్ చేసుకున్నప్పుడు లైట్ గా గీ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి త్వరగా. దెన్ అటుకులు కూడా తీసుకుని ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. అటుకులు కొద్దిగా క్వాంటిటీ తక్కువ తీసుకోండి కంపేర్ టు మఖానా అండ్ ఓట్స్. అన్ని రోస్ట్ అయిపోయాక కొద్దిగా చల్లారాక మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోవడమే. ఈ పౌడర్ లో పాలు కలుపుకోవచ్చు, హాట్ వాటర్ కలుపుకోవచ్చు. అండ్ ఇది చాలా చప్పగా ఉంటది. సో ఏదైనా ఫ్రూట్ మిక్స్ చేయాలి కంపల్సరీ. మేమైతే స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ మిక్స్ చేస్తాం దీంట్లో. ఇది బ్రేక్ఫాస్ట్ లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ కి అండ్ ట్రావెలింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హెల్దీ కూడా, ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఇది వర్ణికాకి నేను 9 months ఏజ్ నుంచి పెడుతున్నా. దీంట్లో యాపిల్ ఉడకపెట్టి అది కూడా కలపొచ్చు, ఆరెల్స్ బనానా స్మాష్ చేసి కూడా కలపొచ్చు. మన ఇష్టం. ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్, కానీ ఏ ఫ్రూట్ యాడ్ చేయకుండా మాత్రం పెట్టకండి, చాలా చప్పగా ఉంటుంది. వివాన్ ఈ సమ్మర్ లో ఎంగేజ్ చేయడానికి క్లాసెస్ పెట్టాము. అందులో ఒకటే ఈ మ్యాథ్స్ క్లాస్ అన్నమాట. దిస్ ఈస్ ఫ్రమ్ బాన్జూ. నా ఉద్దేశంలో మ్యాథ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఫీల్డ్ యూ ఆర్ ఇన్ ఫ్యూచర్. మన బేసిక్ సర్వైవల్ స్కిల్స్, అనలిటికల్ అండ్ లాజికల్ స్కిల్స్ కి మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ చిన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథమెటిక్స్ అదొక భయం కింద ఉండిపోతుంది బ్రెయిన్ లో, అండ్ అది ఓవర్కమ్ అవడం అంత ఈజీ కాదు. సో ఇనీషియల్ లెర్నింగ్ స్టేజెస్ లోనే దే షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ నెంబర్స్ అండ్ ఎంజాయ్ చేయాలి ఆ లెర్నింగ్ ప్రాసెస్. బాన్జూ టీచింగ్ స్టైల్ విల్ మేక్ ష్యూర్ దిస్ హ్యాపెన్స్. వాళ్ళు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని యానిమేషన్స్ తో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో మ్యాథ్స్ నేర్పిస్తారు పిల్లలకి. దిస్ కోర్స్ ఇస్ క్రియేటెడ్ బై నీలకాంతా బాను, హూ ఇస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. వివాన్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు అండ్ ఎంజాయ్ చేస్తున్నాడు కూడా. మేము పక్క నుండి ఫోర్స్ చేయక్కర్లేదు. క్లాస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా అక్కడే కూర్చుని కంప్లీట్ చేస్తున్నాడు. వీళ్ళ క్లాస్ షెడ్యూల్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్ లో ఉన్నాయి, యుఎస్ఏ, కెనడా అండ్ యూకే. Banzo is offering a free demo class and 20% discount to the first 100 people to click the link and register. సో వాళ్ళ దగ్గర ఫ్రీ డెమో క్లాస్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ అండ్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎంత మంచి స్కూల్లో వేసినా, స్కూల్లో ఎంత బాగా నేర్పించినా కానీ ఇలా క్లాసెస్ అండ్ పేరెంట్స్ గా మనం కూడా కూర్చోబెట్టి చేయించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వివాన్ కి ఇలా మ్యాథ్స్ క్లాస్ తో పాటు స్విమ్మింగ్, ఆర్ట్, చెస్, ఫిజికల్ యాక్టివిటీకి ఒకటి అండ్ స్లోగా ఇలా మల్టిపుల్ క్లాసెస్ పెట్టామన్నమాట. ఒక స్కెడ్యూల్ లాగా డేకి ఒకటి క్లాస్ ఉంటుంది. ఒక 1 hour సెల్ఫ్ లెర్నింగ్ ఏదైనా చేసుకోవాలి. మిగతా టైం బయట ఆడుకోవచ్చు, కాసేపు టీవీ చూడొచ్చు, కాసేపు చెల్లితో ఆడుకోవచ్చు. ఇలా ఒక స్కెడ్యూల్ పెట్టుకోవడం వల్ల సమ్మర్ మేనేజ్ చేయగలుగుతున్నాం మేము. From which direction are we doing the addition? From right direction or left direction? Left. Perfect. Yes. And can you do it without paper and pen? Yeah. Yes. Great. Good to know. క్లాసెస్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ బయట తిప్పకపోతే పిల్లలు ఊరుకుంటారా? ఎవ్రీ వీకెండ్ ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. దాంట్లో పాటుగానే మాకు దగ్గరలో ఒక సఫారీ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ సఫారీకి వెళ్దామని నైట్ ప్రిపరేషన్. ఇద్దరు పిల్లతో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ముందు రోజు నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే తప్ప మేము పొద్దున టైం స్టార్ట్ అవ్వలేము. రోజు ఇది ఏంటో ఒకటి స్పెషల్ చేస్తున్నాం, ఎందుకో మాకు అది నీకు నచ్చింది అన్నావన్నా, నీకొద్దా? నా గురించేనా? అమ్మో ఎంత త్యాగం చేస్తున్నావు అమ్మా నువ్వు. నాకు లాస్ట్ టైం చేసినప్పుడు మొత్తం వంట అంతా వదిలేసి ఫెర్మెంటెడ్ ఉల్లిపాయలు బాగున్నాయి అన్నావు.
అత్తయ్య వాళ్ళు బయట ఫుడ్ అంత కంఫర్టబుల్ గా తినలేరు. అందులో ఈ సఫారీ అలాంటి ప్లేసెస్ లో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. సో మార్నింగ్ ఇక్కడ నిమ్మకాయ పులిహార కలుపుతున్నాం అనమాట, ప్యాక్ చేసుకుని వెళ్దామని. మామూలుగా అయితే మా ఫ్యామిలీ అందరికి చింతపండు పులిహారే ఫేవరెట్. నిమ్మకాయ ఇలా త్వరగా అయిపోవాలి, ఎక్కువ టైం లేదు అన్నప్పుడే చూస్ చేసే ఆప్షన్. కింద కామెంట్స్ లో చెప్పండి మీకు ఏది ఇష్టమో, చింతపండు నిమ్మకాయ. నాకు తెలిసి అసలు నిమ్మకాయ నచ్చే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారేమో, ఉంటే నాకు తెలుసుకోవాలని ఉంది. దిలీప్ కార్ రెంట్ కి తీసుకున్నాడు, 2 రోజులు బయటకు వెళ్లే ప్రోగ్రామ్ ఉంది, కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి. మొత్తం ఇంత స్టఫ్ అయింది. ఇద్దరు పిల్లల ఫుడ్, మా ఫుడ్. మేము కొంచెం ఓవర్ గానే ప్యాక్ చేస్తాం వెళ్ళేది హాఫ్ డే అయినా కానీ, ఎందుకంటే మళ్ళీ పిల్లల విషయంలో ఏది మర్చిపోయినా కష్టం అవుతుందని. ఇంత ప్యాక్ చేసాం కదా, వర్ణిక చెప్పులు పెట్టుకోవడమే మర్చిపోయాము. లక్కీగా వర్ణిక ఎక్కడ దిగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ అక్కడ ఎక్కడైనా టార్గెటో వాల్మార్టో చూసి దానికి చెప్పులు కొనాల్సి వచ్చేది. వివాన్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాము, వర్ణికకి ఇంకా కార్ లో పెడదామని ప్యాక్ చేసుకున్నాము. సఫారీ లాంటివి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్, బికాస్ యానిమల్స్ కి ఎక్కువ మంది ఫుడ్ పెట్టేశారు అనుకోండి, అవి అసలు మన దగ్గరికి రావు లంచ్ తర్వాత. సో కొంచెం త్వరగా వెళ్దామని అనుకున్నాము, బట్ ఎంత ట్రై చేసినా మాకైతే 8:30 అయింది స్టార్ట్ అయ్యేసరికి. నా ప్లేస్ మీరు రావట్లే కాబట్టి అమ్మ అది జాబ్లీ ప్లేస్. వివాన్ వెనకాల అని బ్యాక్ వెళ్ళు. స్టార్ట్ అవుతుంది మరి స్టార్ట్ అవుతుంది. నికాకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు అత్తయ్య. ఇంకా 1 అవర్ ఉంది. విమాన్ పడుకున్నాడు, మంచిగా దుప్పటి ఇచ్చాము, ఒక పిల్లో ఇచ్చాము, వెనకాల స్లీప్ వేసాడు ఆయన గారు. డ్రైవింగ్ అంటే ఆయన గారికి అసలు నచ్చదు. సో ముందే అడుగుతాడు కార్ ఎక్కకపోతే ఎంతసేపు మమ్మీ అని. ఈ రోడ్ లో అన్ని వ్యూ పాయింట్స్ వస్తాయి, సీనిక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి సైడ్ లో చాలానే. అందరు ఆపి ఫోటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. మేము రిటర్న్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి. మా ఇంటి నుంచి సఫారీ 2 hours డ్రైవ్. ఇదైతే మాకు దగ్గరలో ఉన్న వాటిలో బెస్ట్ అని చెప్పారు. ఇంకొకటి ఉంది కానీ అదంతా బాగాలేదని చెప్పారు మా ఫ్రెండ్స్ అంతా. మేమైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మేము ఇక్కడ 6 years గా ఉంటున్నా గానీ. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో సఫారీ విలేజ్, అక్కడ మనం నడిచి మొత్తం చూడొచ్చు. ఇది వెరీ సిమిలర్ టు జూ లాగా అనిపించింది నాకు. తర్వాత ఏంటంటే మనం డ్రైవ్ చేస్తూ యానిమల్స్ కి ఫీడ్ చేయడం. సో మేము వెళ్ళేసరికి అరౌండ్ లంచ్ టైం అయింది కాబట్టి ఫస్ట్ సఫారీ విలేజ్ చూద్దాము అండ్ దెన్ లంచ్ చేసి అప్పుడు యానిమల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బట్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ కాల్. మిట్ట మధ్యాహ్నం అయింది, చాలా చాలా వేడిగా ఉంది, ఎక్కువసేపు నడవలేకపోయాము. కొంచెం నడిచేసరికి చాలా ఇరిటేషన్ గా సల్ట్రీగా అనిపించింది. పిల్లలిద్దరు కూడా కందిపోయారు ఎర్రగా. నేను కూడా కార్ లోనే మ్యాక్స్ ఉంటామన్న థాట్ ప్రాసెస్ తో బ్లాక్ వేసుకున్నా, అది కూడా కొంచెం సింథటిక్ మెటీరియల్ లాంటిది వేసుకున్నా. సో చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. బట్ వివాన్ అయితే ఎంజాయ్ చేశాడు. యానిమల్స్ అంటే చాలా 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 ఇష్టం వివాన్ కి. హీ ప్రిఫర్స్ టు వాచ్ దోస్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఏంటది మంకీ? దాక్కునే వెళ్ళి తీసాడు రైడు. ఏంటది? బాబా బ్లాక్ షీప్. అది ఏంటది? ఏంటది? బాబా బ్లాక్. ఏంటది? అది కంగారు. అదేంటది? క్యాంగరూ. జంప్ చేస్తుంది, తెలుసా? ఓకే, వెళ్దామా? Before you go, check your bags and go because parrots can get వన్నికది ఫస్ట్ టైం జూకి. మేము బాగా ఎక్సైట్ అవుతుంది, అసలు స్ట్రాలర్ లో ఉండదు, దింపేమని ఏడుస్తుంది అట్లా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ చాలా సటిల్ గానే రియాక్షన్స్ ఇచ్చింది. కొన్ని యానిమల్స్ కి కొంచెం మంకీస్ ఒక్కటే దానికి నచ్చాయి. ఆ ఒక్క చోట కొద్దిగా ఎక్సైట్ అయిన ఒక ఫీల్ ఇచ్చింది. బదు డాన్స్ కుర్చీ మడత పెట్టి లే. మన నేషనల్ బర్డ్. ఒక సిప్ ఇస్తావరా?
ఒక సిప్పి రాని పికాక్లకి ఇస్తావా డాడీకి మాత్రం ఇవ్వరు, అదే ప్రాబ్లం. సఫారీ విలేజ్ అయిపోయింది. ఇది ఒక 1 మైల్ ఉందన్నమాట. సో కంప్లీట్ చేసేసుకున్నాం ఇది వాకింగ్. మమ్మీ ట్రై చేస్తుంది వాకింగ్. సో మధ్య మధ్యలో ఇట్లా నీడ్లో బ్రేక్ తీసుకొని ఫుడ్ తెచ్చుకుని కూడా తినేసాము. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కారు. ఇప్పుడు డ్రైవ్ అనమాట లోపలికి. యాక్చువల్లీ లోపల జిరాఫ్ ఫీడింగ్ కూడా ఉంది, బట్ ఎండకి మేము ఇంకా నడవలేకపోయాము, లైట్ తీసుకున్నాం. ఎందుకంటే మా లోకల్ జూలో కూడా జిరాఫ్ కి ఫీడింగ్ ఆప్షన్ ఉంటది అనమాట. సో అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం మల్టిపుల్ టైమ్స్. ఇంకా కార్ లో వెళ్దాం సఫారీకి అని చెప్పేసి లోపలికి వెళ్ళాం. ఎంట్రన్స్ లోనే ఇట్లా అన్ని యానిమల్స్ వచ్చి కార్ దగ్గరే నుంచుంటున్నాయి ఫుడ్ ఫీడ్ చేయడానికి. మేము 3 కంటైనర్స్ ఆఫ్ యానిమల్ ఫుడ్ తీసుకున్నాము. ఇంకా పెట్టు 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 ఇంకొక 5 పెట్టు పెట్టు వివాన్ పెట్టి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి బయటకి బయట పెట్టరా. మా అమ్మ మనోడు ఇద్దరు. మా అమ్మ ఇది పెరులో ఉంటాయి ఎక్కువ, సౌత్ అమెరికా. అది కూడా వెళ్ళిపోయింది. గట్టి పట్టుకున్నా, ఇద్దరు వదలద్దు. గట్టి పట్టుకున్నా ఏం అనట్లేదు. ఏమనవట్లేదు, అన్ని సాధు జంతువులు దాంట్లో ఉంది. అట్లా వదిలే మామ, నువ్వు అట్లా పట్టుకుంటే అవ్వదు. పట్టుకుంటా బయటికి. 2 hands. ఒక్క నిమిషం కొద్ది ముందు జరుగు. ఇంకా చూడు బయటికి పట్టుకోము. నేను పట్టుకున్నా. పట్టుకో. రాలేదురా, నువ్వు వరి అవ్వకు. ఫుడ్ పెట్టడం మేము అనుకున్నంత ఈజీ అయితే కాదు. అవి ఫుడ్ బౌల్ మొత్తం లాగేస్తున్నాయి బయటికి. మేము లోపలికి లాగుతుంటే తలకాయ లోపలికి వచ్చేస్తుంది. వర్ణిక కొంచెం భయపడింది అవి మరీ లోపలికి వచ్చేసే కొద్దీ. వివాన్ అయితే ఎంజాయ్ చేశాడు మొత్తము. కార్ అంతా చెత్త అయింది. వాటి ఫుడ్ చొంగ అంతా కార్ చేసి విండోస్ అన్ని నాకేసాయి మొత్తము. కంపల్సరీ మన వెహికల్ తీసుకుని డ్రైవ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇలా వాళ్ళ దగ్గర దీన్ని ఏమంటారో నాకు తెలీదు, వ్యాగన్ అంటారు అనుకుంటా. వాళ్ళు రౌండ్స్ వేస్తున్నారు. దీంట్లో అయినా గానీ మనం వెళ్ళొచ్చు. ఇది మోర్ ఓపెన్ ఉంది, బట్ ఎండ చూసి మేము భయపడి మా కారే ప్రిఫర్ చేసాము. మల్టిపుల్ ప్లేసెస్ లో కార్ ఆపుకుని కిడ్స్ ఎంజాయ్ చేశాక మళ్ళీ కొంచెం సేపు డ్రైవ్ చేసామన్నమాట. ఎక్కువసేపు పట్టదు డ్రైవ్ అంతా కూడా. 45 minutes to 1 hour లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. చూడు అక్కడ I cannot emphasize enough on traveling and going out with kids. కిడ్స్ ని డే ట్రిప్ అయినా కానీ లేదా వెకేషన్ అయినా కానీ రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉండాలి. అది వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. బయట ఉన్న కండిషన్స్ కి తగ్గట్టు ఎలా అడాప్ట్ అవ్వాలి, పబ్లిక్ లో బిహేవియర్ ఎలా ఉండాలి, అది కాకుండా ఇమ్యూనిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ వే టు స్పెండ్ టైమ్ విత్ కిడ్స్. మనం ఎంత బిజీ ఉన్నా కానీ 10 days కి ఒకసారి అయినా ఎక్కడికైనా తీసుకెళ్లేటట్టు ప్లాన్ చేసుకుంటాం మేము. సో నేనైతే మధ్యలో ఫుడ్ రీస్టాక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏం చూడలే. సో ఎంట్రన్స్ లోనే తీసుకోండి. మేము 3 bowls తీసుకున్నాం. మెజారిటీ వివానే ఫీడ్ చేశాడు. అక్కడక్కడ ఇంకా నేను దిలీప్ ఒక్కొక్కసారి ట్రై చేసాం అంతే అన్నమాట. దట్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. మన ఫుడ్ ఎలౌ చేయరు, అక్కడే కొన్నది యానిమల్స్ కి ఫీడ్ చేయాలి. సో దట్ వాజ్ ఎ వెరీ నైస్ మెమరబుల్ ట్రిప్. మేము ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు ఫీల్ అయినా కానీ వివాన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ఎడ్డలో మా ఇద్దరు ఫేసులు వడిలిపోయినాయి. అరౌండ్ 3:34 అలా రిటర్న్ డ్రైవ్ స్టార్ట్ చేసాము.
పడుకున్నాము. వర్ణిక ఒక 30 మినిట్స్ పడుకుంది. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయింది. ఫ్రెష్ అప్ అయ్యి ఒక కప్ కాఫీ తాగి ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే ఏం చేసాము అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. టేక్ కేర్.